జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని పుష్కర పథకం పనులు నత్తనడకన నడుస్తున్నాయని జగ్గంపేట ఇండిపెండెంట్ అండర్స్టాండ్ ఎమ్మెల్యే పాటం శెట్టి సూర్యచంద్ర పేర్కొన్నారు. కూటమి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నిధులు మంజూరు చేయించారని చెప్పారు. అయితే సమయం తక్కువగా ఉన్నందున పనులు నత్తనడకన నడుస్తున్నాయని, మెగా కంపెనీ ఈ పనులు కాంట్రాక్ట్ తీసుకుందని సూర్యచంద్ర వివరించారు. ఈ ప్రాజెక్టు రాక నీళ్లు రాక రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సూర్యచంద్ర చెప్పారు. పనులు శీఘ్రం ఎత్తున పూర్తి అయ్యే విధంగా చొరవ తీసుకోవాలని కోరారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి జగ్గంపేట నియోజకవర్గంలో ప్రధాన సాగునీటి వనరున్నటువంటి శ్రీ తోట వెంకటాచలం పుష్కర తాళ్లూరు ఎత్తిపోతల పథకం 37,000 ఎకరాలకి నీరు అందించే ఉద్దేశంతో 2008వ సంవత్సరంలో ప్రారంభమై మరి గత 4 సంవత్సరాల వరకు ఇది సక్రమంగా రైతాంగాలకు సాగునీరు అందడం జరిగింది. గత 4 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ పుష్కర ఎత్తిపోతల పథకం ఈ పైప్ లైన్ రిపేర్ రావడం వల్ల, పైప్ లైన్ పగిలిపోవడం వల్ల, మోటార్లు ట్రాన్స్ఫార్మర్లు రిపేర్ రావడం వల్ల పూర్తిగా ఇది క్లోజ్ అయిపోవడం జరిగింది. 2023వ సంవత్సరంలో 32,000 ఎకరాలు పంట పొలాలు పూర్తిగా ఎండిపోయి రైతన్నలు సర్వనాశనం అయిపోవడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా రైతులందరూ కూడా ఈ ప్రాంతం అంతా కూడా మరి పంటలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. రైతులకి నష్టం జరుగుతూ ఉంది. రైతుల మీద ఆధారపడినటువంటి రైతు కూలీలకి, అదే రకంగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పశువులకు కూడా గడ్డి లేకపోవడం వల్ల కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. 2024 ఎమ్మెల్యే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించిన వెంటనే మేము ఇక్కడ తాళ్లూరు ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేయించి వెంటనే నీరిస్తాం, గెలిచిన సంవత్సరమే నీరిస్తామని చెప్పేసి ఎన్నికల్లో ప్రతి ఒక్కరికి కూడా 1-4 సార్లు చెప్పి ఓట్లేయించుకుని గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత మరి గెలిచిన సంవత్సరమే ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇదే పంప్ హౌస్ దగ్గర ఈ సంవత్సరం నీరు ఇస్తున్నామన్నారు, ఇవ్వలేదు. తర్వాత సంవత్సరం ఇస్తున్నామన్నారు, అది ఇవ్వలేదు. మొత్తం మీద శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారి కృషితో 2025వ సంవత్సరంలో గత 8 నెలల క్రితం 52 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించడం జరిగింది. నిధులు మంజూరయ్యి దగ్గర ఫిబ్రవరి 6వ తేదీన ఇక్కడ పనులు మొదలు పెట్టడం జరిగింది. మెగా కంపెనీ ద్వారా ఫిబ్రవరి 6వ తేదీన పనులు మొదలెట్టడం జరిగింది. 3 నెలలు 90 రోజులు అయింది పనులు మొదలుపెట్టి. తర్వాత ఒక 2 నెలల్లో జూలై మొదటి వారంలో రైతన్నలకు సాగునీరు ఇవ్వాల్సిన పరిస్థితి. జగ్గంపేట నియోజకవర్గంలో ఈ పుష్కర కాలువ మీద ఆధారపడిన రైతులందరూ కూడా ఎప్పుడు నీరు వస్తుంది అని చెప్పేసి 1000 కలతో ఎదురు చూస్తున్న పరిస్థితి. కాకపోతే ఇక్కడ పనులు చాలా స్లోగా నత్తనడకన జరుగుతున్న పరిస్థితి. ఈ రోజు అంతా చూడడం జరిగింది. మేము పని జరిగే దగ్గరికి వెళ్లి చూస్తే ఇక్కడ 3.5 కిలోమీటర్లు పైప్ లైన్ ఉంటుంది. 3.5 కిలోమీటర్లకి పైప్ లైన్ కూడా పాత పైపు సిమెంట్ పైపులు అన్ని తీసి ఎంఎస్ పైప్ లైన్ వేయాల్సిన పరిస్థితి. 3.5 కిలోమీటర్లో 90 రోజులు ఇలా పని చేస్తే 350 పైపులు తీసారండి. అంటే 2 కిలోమీటర్ల లోపు తీసారు. 2,100 పైపులు భూమిలో ఉన్నవి పైకి తీసి కొత్త పైపులు వేయాల్సిన పరిస్థితి. అటువంటిది 350 పైపులు తీశారు. మరి ఎంత స్లోగా ఉందంటే 10% వర్క్ జరిగింది ఇక్కడ 90 రోజులకి. మరి రాబోయే 60 రోజుల్లో ఇంచుమించు 90% పని జరగాల్సిన పరిస్థితి. హైదరాబాద్ మెగా కంపెనీ నుంచి 1400 ఎంఎస్ పైపులు రావాల్సిన పరిస్థితి. 2 లైన్లు వేస్తారు. ఆ పైపులు రావాలి. పైపులు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పైపులకి ఈ సిమెంట్ కాంక్రీట్ తో మళ్ళీ ఈ ఐరన్ మెష్ చేసి కాంక్రీట్ తో మళ్ళీ తయారు చేయాలి ఈ 1400 పైపులకు కూడా. అదే రకంగా ఈ పైప్ లైన్ అంతా క్లియర్ చేసిన తర్వాత దాంట్లో మళ్ళీ శాండ్ ఫిల్లింగ్ చేసి లెవెలింగ్ చేసి పైపు ఒక్కొక్కటి దించి వెల్డింగ్ చేయాలి. అసలు ఇంకా ఇక్కడ కొత్త పైపులే రాలేదు. ఈ యొక్క సిమెంట్ కాంక్రీట్ మెష్ వేయడానికి ఆ పని ప్రారంభించలేదు. ఇక్కడ 3.5 కిలోమీటర్లు 3 పైప్ లైన్లు అంటే 2,100 పైపులు తీయాల్సింది 350 పైపులు తీశారు. అదే రకంగా ఇక్కడ ట్రాన్స్ఫార్మర్లు రిపేర్ గానీ ఏమీ లేదు. ట్రాన్స్ఫార్మర్లు మొత్తం దొంగలు పట్టిపోయారు. సబ్ స్టేషన్ మొత్తం ఆధునీకరణ చేయాలి. పంపులు గానీ మోటార్లు గానీ ఇవన్నీ కూడా రిపేర్లు చేయాల్సిన పరిస్థితి. అసలు పని ఎంత స్లోగా ఉందంటే ఇదే రకమైన నత్తనడకన పని జరిగితే ఇంకో 2-3 సంవత్సరాలకు కానీ ఇది పూర్తి కాదు. మరి ఈ సందర్భంగా మేము గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారిని మేము రైతుల పక్షాన్ని మేము అడుగుతా ఉన్నాం. మీరు 52 కోట్లు తెచ్చామని చెప్పేసి గత 5 నెలల క్రితం ఇదే పంప్ హౌస్ దగ్గర మీ కార్యకర్తలు మీరు నాయకులు అందరూ కూడా సంబరాలు చేసుకున్నారు. సంతోషం. కానీ తెచ్చిన గ్రాంట్ సకాలంలో ఇన్ టైంలో పూర్తి చేయించాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారి మీద ఉంది. మరి 3 నెలల నుంచి ఇక్కడ పని జరుగుతూ ఉంటే మీరు ఒక్కసారైనా సరే పర్యవేక్షణ చేశారా ఇక్కడికి వచ్చని చెప్పి ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నాం. ఈ పని యుద్ధ ప్రాతిపదికన రాత్రి పగలు జరగాల్సిన పనిది. ఎందుకంటే 2 నెలల్లో మనం నీరు ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా 37,000 ఎకరాలకి. తర్వాత ఇప్పుడు వచ్చే సంవత్సరం ఇస్తానంటే మళ్ళీ ఈ సంవత్సరం పంటలు ఉండవు కదా.
మీరు ఎంతో కష్టపడి తెచ్చిన గ్రాంట్ 52 కోట్లు కూడా ఈ సంవత్సరం వృధా అవుతుంది. కాబట్టి ఎమ్మెల్యే గారిని మేము కోరుతా ఉన్నాం, రైతుల పక్షాన మీరు ప్రతి వారం కూడా ఇక్కడికి వచ్చి పనిని మీరు సందర్శించి చేసి ఎన్ని పైపులు తీశారు, ఎన్ని పైపులు వేశారు, ఎంత ప్రగతి జరిగిందనేది 4-5 రోజులు పని ఆగిపోయే పరిస్థితి.